హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మన అందరి జీవితంలో విజయాలకు, ఎదుగుదలకు అలవాట్ల ప్రాధాన్యం ఎంత ఉందో అందరికీ తెలుసు. కానీ వాటిని ఎలా తయారు చేసుకోవాలో, చెడు అలవాటుని ఎలా వదులుకోవాలో తెలియక చాలామంది సమస్యలు ఎదుర్కొంటారు. ఈరోజు మనం జేమ్స్ క్లియర్ రాసిన 'అటామిక్ హ్యాబిట్స్' పుస్తకం నుంచి కొన్ని ముఖ్యమైన పాఠాలు తెలుసుకుందాం. ఈ పుస్తకం చెబుతున్నది ఏమిటంటే, చిన్న చిన్న మార్పులతో పెద్ద పెద్ద విజయాలు సాధించవచ్చు. మరి చూద్దామా? పుస్తకం చెబుతున్న ప్రాథమిక విషయం ఏమిటంటే, చిన్న అలవాట్లను నిరంతరం మెరుగుపరచడం ద్వారా మీరు జీవితంలో పెద్ద మార్పులు తెచ్చుకోవచ్చు. ఉదాహరణకి ప్రతిరోజు 1% మెరుగుదల సాధించినా ఏడాదిలో 37 రెట్లు మెరుగుదల పొందుతారు. ఇదే రివర్స్‌లో ప్రతిరోజు 1% వెనుకబడితే అది అంతే చెడు అలవాట్లను పెంచుతుంది. అంటే మీరు మీ రోజువారీ అలవాట్లను సమయం, క్రమశిక్షణ మరియు ప్రేరణతో ఉపయోగిస్తే మీ విజయానికి పునాది వేయగలరు. 4 స్టెప్స్ ఫర్ న్యూ హ్యాబిట్స్. ఈ పుస్తకంలో కొత్త అలవాట్ల కోసం 4 ముఖ్యమైన నియమాలు చెప్తారు. ఇవి మీ కొత్త అలవాట్లను మెరుగ్గా, సులభంగా స్థాపించడంలో సహాయపడతాయి. క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్ అండ్ రివార్డ్. క్యూ, మేక్ ఇట్ ఆబ్వియస్. అంటే మనకు రోజు టిఫిన్ చేసే టైంకి ఆకలి వేస్తుంది, తినాలి అనే ఆలోచన మెదడుకు వస్తుంది. దీన్ని క్యూ అంటారు. లేదా మన మొబైల్లో మెసేజ్ టోన్ వినపడగానే మనం ఫోన్ తీసి చూడాలి అనుకుంటాం. దీన్ని కూడా క్యూ అంటారు. అలాగే మనం కొత్తగా అలవాటు చేసుకోవాలి అన్న మంచి విషయాలు కూడా ఈ క్యూలో చేర్చుకోవాలి. అంటే కొత్త అలవాట్లు స్పష్టంగా కనిపించేవిగా ఉండాలి. ఉదాహరణకు మీరు పుస్తకాలు చదవాలనుకుంటే పుస్తకం మీకు వీలైనంత దగ్గరగా ఉండాలి. అండ్ అది మీకు ప్రతిసారి కనిపించేలా ఉండాలి. 2. క్రేవింగ్, మేక్ ఇట్ అట్రాక్టివ్. అంటే మీకు టిఫిన్ చేయాలి అనే క్యూ వచ్చిన తర్వాత మీకు బాగా ఇష్టమైన టిఫిన్ ఐటెం పెట్టడం వల్ల మీరు ఆసక్తిగా టిఫిన్ చేస్తారు. సేమ్ అలాగే మీ అలవాట్లు కూడా ఆసక్తికరంగా ఉండాలి. ఉదాహరణకు ఎక్సర్సైజ్ చేసే టైంలో మీకు ఇష్టమైన పాటలు వింటూ చేయండి. దానివల్ల మీకు ఎక్సర్సైజ్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. లేదా ఒక పుస్తకం చదవాలి అనుకుంటే మీరు ముందు నేవల్ లాంటి ఇంట్రెస్టింగ్ బుక్స్ని మొదలుపెట్టండి. రెస్పాన్స్, మేక్ ఇట్ ఈజీ. మొదట పెద్ద పెద్ద లక్ష్యాల గురించి ఆలోచించకుండా చిన్న చిన్న చర్యలతో ప్రారంభించండి. ఉదాహరణకి వ్యాయామం రోజుకి ఒక 2-3 నిమిషాల పాటు చేయడం మొదలుపెట్టండి. లేదా ఒక పుస్తకం చదవాలనుకుంటే ముందుగా ఒక 5 లేదా 10 పేజీలు అనేలా చదువుకోవడం మొదలుపెట్టుకోవచ్చు. అలా మనం చేయాలనుకున్న పనిని ఈజీగా మొదలుపెట్టడం ద్వారా ఎంత పెద్ద కష్టమైనా మనం ఈజీగా చేయొచ్చు. అండ్ ఫైనల్లీ రివార్డ్, మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్. ప్రతి విజయాన్ని గుర్తించి మీకు మీరు ఒక రివార్డ్ ఇచ్చుకోండి. ఇది అలవాటుని కొనసాగించేందుకు సహాయపడుతుంది. అంటే మీరు అలవాటు చేసుకోవాలన్న పనిని చేయడం వలన మీకు వచ్చే ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి. లేదా మీరు పూర్తి చేసిన పనికి మీరే ఒక రివార్డ్ పెట్టుకోండి. ఉదాహరణకు తండ్రి తన కొడుక్కి నువ్వు 10th క్లాస్ పాస్ అయితే నీకు ఒక ఫోన్ కొంటాను అంటాననుకోండి. ఆ అబ్బాయి దాన్ని అచీవ్ చేయడం కోసం ఎంత కష్టపడతాడో మనందరికీ తెలుసు. మీరు ఎప్పుడైనా ఒక కొత్త అలవాటు ఏర్పరచుకోవాలి అనుకుంటే ఈ 4 దశలను అనుసరించండి. మొత్తానికి అటామిక్ హ్యాబిట్స్ పుస్తకం చెప్పే పాఠం ఏమిటంటే, చిన్న మార్పులు చాలా శక్తివంతమైన ఫలితాలు ఇస్తాయి. మీరు మీ అలవాట్లని స్మార్ట్‌గా ఉపయోగిస్తే మీ లక్ష్యాలను చేరుకోవడం సులభం అవుతుంది. మీరు ఏ అలవాట్లు నేర్చుకోవాలనుకుంటున్నారు? వాటిని ఇప్పుడే స్పష్టంగా ప్లాన్ చేసి అమలు చేయడం ప్రారంభించండి. మీరు ఈ వీడియోని ఎంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో ఇంకెందుకు లేట్, మీకు ఇది ఉపయోగకరంగా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మరింత ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.